చిన్నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి మై హార్ట్ బీట్ నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా చేసుకున్నారు? పూజ బాగా చేసుకున్నారా అని అడగాలన్నా ఒక అడుగు వెనక్కి ఆలోచించాలేమో అన్న పరిస్థితి అనిపించింది నాకు. ఎందుకంటే ఏం వానలండి బాబు, ఏం వానలు. నిజంగా అందరూ ఎలా ఉన్నారో కాస్త కామెంట్స్ ద్వారా నిజంగా తెలియజేయండి. ఎందుకంటే మేమైతే బానే ఉన్నాం, కానీ చుట్టూ చూస్తుంటే మాత్రం యూట్యూబ్‌లో చూసినా, న్యూస్‌లో చూసినా, ఎక్కడ చూసినా బాబోయ్! అయ్య బాబోయ్! నిజంగా అందరూ చాలా మంది ప్రాణాలు ఎన్నో గంటల పాటు గుప్పెట్లో పెట్టుకొని బతికినట్టు అనిపిస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితి అమ్మో! తలుచుకుంటేనే భయమేస్తుంది. నిజంగా అనుభవించిన వాళ్ళు ఎలా ఉంటారో కదా! మీరందరూ సేఫ్‌గా ఉన్నారో లేదో మాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. ఏమిటి ప్రకృతి కోపం దేవుడా అన్నట్టు ఉన్నింది పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఎఫెక్ట్ అయినాయి గదా! నిజంగా వార్తల్లో చూస్తుంటే ఎంత దయనీయంగా అనిపించిందో పరిస్థితి. కళ్ళ ముందే అమ్మానాన్నలని కొట్టుకుపోతుంటే చూడటం, ఇల్లు, వాకిళ్ళు అన్నీ పోవటం. ఓహ్ మై గాడ్! క్షణాల్లో పరిస్థితి ప్రపంచం తలకిందులైపోయినట్టుగా అనిపించుంటుంది కదా వాళ్ళకి. అబ్బా! మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఉండేది విజయవాడేనండి. కామెంట్స్‌లో కూడా ఒకళ్ళిద్దరు అడిగారు, మా అత్తయ్య వాళ్ళు ఉండేది విజయవాడ కదా! ఎలా ఉన్నారు వాళ్ళు అని. థాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్ అండి. బావున్నారు అత్తయ్య వాళ్ళైతే. అక్కడ అంత వరద ఇది లేదు. న్యూస్‌తో సమానంగా యూట్యూబర్స్ పెట్టే అప్డేట్స్ కూడా చాలా కనపడుతున్నాయి. విజయవాడలో ఉండే తోటి యూట్యూబర్స్ అందరూ కూడా అక్కడ పరిస్థితిని అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అండ్ చాలా మంది అలా ఎఫెక్టెడ్ పీపుల్‌కి సహాయం చేస్తూ అండ్ గవర్నమెంట్ కూడా ఎలా ఇమ్మీడియేట్ ప్రాంప్ట్‌గా రియాక్ట్ అయిందనేది కూడా చూపిస్తూ అప్డేటెడ్‌గా ఉంచుతున్నారు. అవన్నీ చూసి కాస్త రిలీఫ్ అనిపించింది మాకు. విజయవాడ వరదలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువే. బట్ అయినా సరే 4 రోజులు ఎడతెరిపి లేకుండా పడిందండి మాకు కూడా. 4 రోజులు ఇంట్లోనే బందీలయిపోయాం. పిల్లలకి స్కూల్‌లు కూడా 1, 2 రోజులు లేవు, ఆన్‌లైన్ క్లాసులు. బయటికెళ్ళి ఆడుకునే పని ఎలాగో లేదు. కనీసం ఇంట్లో పనన్నా చేసి టైమ్ పాస్ చేద్దామని ఇదిగో మా బుజ్జమ్మ సంగీత ఆంటీకి ఎంత హెల్ప్ చేస్తుందో చూసారా? ఇంట్లో పని చేసుకుంటూ పొద్దున్నే. అన్నట్టు ఈ వరదల విషయంలో పడి ఈ రోజుటి వ్లాగ్ ఇంట్రడక్షనే ఇవ్వలేదు చూసారా? వెల్కమ్ టు వన్ మోర్ క్యూట్ అండ్ షార్ట్ సాటర్‌డే వ్లాగ్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మా ఇంటి దగ్గర చేసే వినాయక చవితి ప్రీ సెలబ్రేషన్స్ అండ్ ప్రీ అరేంజ్‌మెంట్స్ చూపించబోతున్నాను. ప్రతి సంవత్సరం మేముంటున్న గేటెడ్ కమ్యూనిటీలో చాలా ఘనంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుతారనమాట. సెంట్రల్ లాన్ ఏదైతే ఉందో అక్కడ పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి, అక్కడ వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించి చాలా బాగా, చాలా అద్భుతంగా చేస్తారు సంబరాలు. సో, దానికి ముందు కొన్ని చిన్న ఈవెంట్స్ తోటి ఆ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇన్‌ఫాక్ట్ మేమిక్కడికొచ్చాక ఇది మా మూడో వినాయక చవితి అండి. ఫస్ట్ వినాయక చవితి అప్పుడేమో కొత్త అంతా. ఓన్లీ ఆ రోజు మాత్రం మేము ఇంట్లో పూజ చేసుకున్నాక కిందకి దిగి, ఓహో! ఇలా చేస్తారా, అలా చేస్తారా అని ఆశ్చర్యపోయాననమాట. జస్ట్ అవన్నీ చూసి కొత్తగా. ఎందులోనూ ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. సెకండ్ వినాయక చవితికొచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. చైత్రిక అప్పటికి 3 మంత్స్ బేబీ. సో, మెటర్నిటీ లీవ్ కింద అక్కడికెళ్ళిపోయామనమాట. థర్డ్ వినాయక చవితి మళ్ళీ ఇక్కడికొచ్చి ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాను నేను. సో, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ మాకు. ఎందుకంటే చైత్రికతో కలిసి చేసుకుంటున్న ఫస్ట్ వినాయక చవితి అది మా ఇంట్లో. అండ్ అభికొచ్చేసి ఇప్పుడిప్పుడే కొంచెం యాక్టివిటీస్ అవన్నీ అర్థమయ్యే వయసుకొచ్చాడనిపిస్తుంది. స్కూల్‌లో కూడా అన్నీ నేర్చుకుంటున్నాడు కదా! సో, అందుకే వాడిని సోషలైజ్ చేయాలి, ఎక్కువ అన్నిట్లోనూ ఎంగేజ్ చేయాలని నా తాపత్రయం. అందుకనే వినాయక చవితి సంబరాల్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటున్నాను అభి కోసం. యాక్చువల్లీ ఒక వారం రోజుల ముందు నుంచే, అంటే ఆగస్ట్ 31 నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ కిడ్స్‌తో స్టార్ట్ చేస్తారనమాట. ఆగస్ట్ 31 అంటే సాటర్‌డే రోజు సమ్ డ్రాయింగ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటివేవో పెట్టారు. బట్ వి కుడెంట్ డూ దట్. నాకు ఆఫీస్ పని ఉండటం వల్ల నేను అభిని తీసుకెళ్ళలేకపోయాను. ఫస్ట్ మీరు చూసిన ఈ క్లిప్పింగ్స్ అవే అనమాట. మేము వెళ్ళేటప్పటికి అంతా అయిపోయింది. బట్ నెక్స్ట్ డే సండే రోజు, అంటే సెప్టెంబర్ 1 రోజు 2 కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి. ఫుల్ డ్రిజిల్ అనమాట. ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. అయినా సరే ఆ కార్యక్రమాలు పెట్టారు. మార్నింగ్ 11:00కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! క్లే గణేష మేకింగ్ అనమాట. మనమే వెళ్లి మట్టి గణేషుడిని తయారు చేసుకోవచ్చు. పిల్లలనే కాదు, పెద్దోళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎక్కువ శాతం పిల్లలు చేశారు. పెద్దోళ్ళు హెల్ప్ చేశారనమాట. సో, ఇందులో అభికేంటంటే క్లే అన్నా, మట్టి అన్నా, పిసుక్కోవడం అన్నా చాలా ఇష్టం. అందుకనే వాడిని ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం మిస్ చేయకూడదని ఆరాటంతోటి చైత్రికని నేను పట్టుకుంటే వాళ్ళ నాన్న అభికి హెల్ప్ చేసేటట్టు వాళ్ళ నాన్నని కూడా లాక్కునెళ్లి అక్కడ కూర్చోబెట్టారనమాట. చూస్తున్నారు కదా! వాళ్ళ నాన్నకి కూడా ఏం తెలీదు యాక్చువల్లీ ఎలా చేయాలని. బట్ అక్కడ ఏంటంటే వాలంటీర్స్ ఉంటారనమాట ఆ కార్యక్రమానికి సంబంధించి. పిల్లలే వాళ్ళు కూడా యూత్ అనమాట. వాళ్ళు ఎలా చేయాలి, ఏదేది సర్కిల్ ఎలా పెట్టుకోవాలి, ఎంత పెద్ద లడ్డు చేయాలి, ఆ క్లే అంతా వాళ్ళే ఇచ్చారక్కడ.
అభి అభి నువ్వు చెయ్యి This is the cylinder for the trunk. Thin, a thin cylinder for the trunk. స్వామి చేస్తున్నాడు అన్నయ్య. అమ్మో స్వామి చేస్తున్నాడు చూడు. స్వామి అన్నయ్య చూడు. అభి అన్నయ్య చూడు. స్వామి చేస్తున్నాడు చూడు. దండం పెట్టుకో. చూస్తున్నారు కదా మా బుజ్జమ్మకి అంతా కొత్తగా ఉందనమాట. ఏంటి జనం, ఏంటి పని, ఏం చేస్తున్నారు అనేది దానికి అర్థం కాలేదు. ముందు అసలు ఆ తడిలో అసలు అడుగు పెట్టను కిందకి నుంచోనని దిగలేదు. మొత్తానికి స్వామిని చూపిస్తే అట్లా నించుందనమాట. సో, మొత్తానికి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి గణేష్‌ని తయారు చేసేసారు. చూడండి ఎంత ఆనందం వాడికి అది కంప్లీట్ చేసేసానని వాడి ఫేస్‌లో ఆ స్మైల్ నాకు భలే నచ్చింది. తీసుకురా నాన్న. సూపర్ అభి. అభి సూపర్ నాన్న. సూపర్ అభి. భలే చేసావు అభి. పిల్లలకి చిన్న వయసు నుంచే ప్రతి చిన్న యాక్టివిటీలోని పార్టిసిపేట్ చేయటం యొక్క ఇంపార్టెన్స్ అండ్ అది అందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ అండ్ రికగ్నిషన్ ఇచ్చే ఆ మోటివేషన్ వాళ్ళకి చిన్న వయసు నుంచి అలవాటు చేయాలని నా అభిప్రాయం. నేనైతే నా పిల్లల్ని అలాగే పెంచాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారా మా అబ్బాయి చేసిన తర్వాత బాబు చేశాడా, ఎంత బాగా చేశాడో నేను ఫోటో తీసుకుంటా అని ఆంటీ ఫోటో తీసుకుంటున్నారు. చిన్న చిన్న సంతోషాలైనా ఎంత బాగుంటాయి చూడండి. అందుకే నేను పిల్లలకి ఇవన్నీ అలవాటు చేయాలంటాను. అభి నీకు నచ్చిందా క్లే గణేష్ చేయడం? అభి ఎవరు హెల్ప్ చేశారు నీకు? ఎవరు హెల్ప్ చేశారు? టు మై హ్యాపీనెస్ మా అభి బాబుకి కూడా చాలా నచ్చింది ఆ క్లేతో అదంతా చేయటం. అండ్ డాడ్ అండ్ సన్ టైం అంటే నాన్నతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేశాడు అనిపించింది అభి నాకు. ఆ కాసేపు అయినా సరే ఎప్పుడో కానీ దొరకదు కదా ఇలాంటి ఒక అవకాశం. అదేదో సినిమాలో అన్నట్టు వాళ్ళిద్దరూ కలిసి అలా మట్టి పిసుక్కుంటూ కష్టపడుతూ ఉంటే చూడటానికి ఎంత బాగుందో. జోక్స్ అపార్ట్ ఇద్దరికి అస్సలు రాకపోయినా ఎంత క్యూట్ గణేష్ చేశారో చూడండి. నిజంగా దే హావ్ డన్ ఎ రియలీ గుడ్ జాబ్. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అలా చక్కగా చేసుకున్న గణపయ్యని మా పూజా మందిరంలోకైతే చేర్చేసాము. తర్వాత ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఇంకో ప్రోగ్రామ్ ఉందన్నాను కదా! అది ఇంకా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా పెద్ద ఈవెంట్ కూడా. అది కూడా కిడ్స్‌దే అన్నమాట. దాని పేరు కిడోత్సవ్ అంటారు. ఎవ్రీ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్‌లో ఇదొక మేజర్ ఈవెంట్ అన్నమాట. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్‌లీ కిడ్స్ కార్నివాల్ అన్నమాట. అంటే మొత్తం ఆ మేళాలో స్టాల్స్ అన్ని పెట్టేది కిడ్సే అన్నమాట. అంటే చిన్న పిల్లల చేత స్టాల్స్ పెట్టిస్తారు. అది ఎడ్యుకేషనల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ ఫుడ్ స్టాల్ ఇలా రకరకాల స్టాల్స్ కిడ్సే పెడతారన్నమాట. చూస్తున్నారు కదా! మొత్తం సెంట్రల్ లాన్‌లో రకరకాల స్టాల్స్ పెట్టారు. అన్ని స్టాల్స్ మనం తిరిగి చూసి ఇప్పుడు ఎగ్జిబిషన్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? స్టాల్స్ పెడతారు కదా! బట్టలు, ఫుడ్ లేకపోతే ఫ్యాషన్ ఏదైనా సరే. అలా రకరకాల స్టాల్స్ పిల్లలే పెడతారు. అది ఎక్కువ శాతం గేమ్స్ అండ్ ఫుడ్ ఉంటాయన్నమాట. సో, చిన్న చిన్న పిల్లలు అంటే ఒక థర్డ్, ఫోర్త్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ పిల్లల వరకు రకరకాల స్టాల్స్ పెట్టారు. నిజంగా వి ఎంజాయ్డ్ ఎ లాట్. అభి అయితే చాలా గేమ్స్ ఆడాడు. వేసేసావా? అభి వేసావా? చాక్లెట్ వచ్చింది. గుడ్ జాబ్. అలాంటి చిన్ని చిన్న గేమ్స్ దగ్గర నుంచి బుర్ర పెట్టి ఆడే గేమ్స్ వరకు చాలా గేమ్స్ పెట్టారు. ఈచ్ గేమ్‌కి రూ. 10 ఎంట్రీ ఫీ అన్నమాట. ఏ గేమ్ ఆడాలన్నా రూ. 10 పే చేసి ఆడాలి. బకెట్‌లో కాయిన్ వేస్తే బ్యాంగిల్ లోపల పడే గేమ్ లాంటి దగ్గర నుంచి చాలా బ్రెయిన్ గేమ్స్ లాంటివి కూడా పెట్టారు. పేరుకి కిడోత్సవ్ అయినా కిడ్స్ అరేంజ్ చేసిన మేళాలో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేసేలాగా పెట్టారన్నమాట. కిడ్స్ అంటే పెద్దలు అంతా అరేంజ్ చేసేసి ఇస్తే కిడ్స్ ముందుండి నడపటం కాదండి. వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకొని వాళ్ళ తెలివితేటలతో చేసిన స్టాల్స్ అవన్నీ. అంటే అరేంజ్ చేసిన అరేంజ్‌మెంట్స్ అన్నమాట. అది అక్కడ గొప్పతనం. ఎందుకంటే దీనికి జడ్జింగ్ కూడా ఉంటారండి. జడ్జెస్ ప్యానెల్ ఒకళ్ళుండి ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఏం పెట్టారు, వాళ్ళకి ఎంత వరకు అది తెలుసు అనేది వాళ్ళు అందులో టెస్ట్ చేసి దాంట్లో చిన్న ప్రైజ్ లాంటిది కూడా ఏదో ఇస్తారనుకుంటా. అంత లేట్ వరకు నేను ఉండలేదు. బట్ మేము ఉన్నంత సేపు మాత్రం ప్రతి స్టాల్ దగ్గరికి ఒక జడ్జెస్ ప్యానెల్ అలాంటి వాళ్ళు వెళ్లి వాట్ ఈస్ యువర్ స్టాల్? వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ? అని చెప్పి అడిగితే పిల్లలే అసలు అనర్గళంగా
అనర్గళంగా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు వాయించి పడేశారండి. ఇది మేము పెట్టింది, దీనికోసం పెట్టాము, ఇది పర్పస్, దీని స్పెషాలిటీ ఇది, ఈ గేమ్ ఇది, ఈ ఫుడ్ ఐటెమ్ ఇది, ఇది ఇలా మేము చేసాము, ఇది మా అమ్మ చేసింది అని ఎంత చక్కగా చెప్పారోనండి. అసలు పిల్లలేనా వీళ్ళు? మన పెద్దోళ్ళు కూడా అంత స్టేజ్ ఫియర్ లేకుండా అండ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు చాలా నచ్చింది పిల్లల్లో మాత్రం. అండ్ ఇలా పిల్లల కార్నివాల్‌కి యాడెడ్ అట్రాక్షన్‌గా పెద్దవాళ్ళ డాన్స్ అనమాట. లేడీస్ అందరూ కలిసి సూపర్బ్‌గా డాన్స్ చేశారు. డాన్స్ టీము చాలా అనిపించింది. కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను అంత మ్యూజిక్ ఉంచట్లేదు. అలా సరదాగా కాసేపు గేమ్ స్టాల్స్ అన్నీ తిరిగేసి, మా అభితో పాటు నేను గూడా ఒక 2, 3 గేమ్స్ ఆడేసి, చక్కగా 4, 5 చాక్లెట్‌లయితే సంపాదించుకున్నాము. రూ. 10 పెట్టి ఆడితే యాక్చువల్లీ గెలిస్తే పెన్సిలో అలాంటిదేదో ఇస్తున్నారు. గెలవకపోతే చాక్లెట్ ఇస్తున్నారనమాట. ఎరేజర్ లాంటివి కిడ్స్ కోసం సెపరేట్‌గా పెట్టారు. సో, అలాంటివి మా అభిగాడికొచ్చాయి. ఆ తర్వాత ఇంకా గేమ్ స్టాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ స్టాల్స్ మీదకి దాడికొచ్చేసామనమాట. యాక్చువల్లీ అప్పుడు కూడా ఫుల్ డ్రిజిల్ పడుతోంది. బట్ అదేంటంటే సెంట్రల్ లాన్‌లో మొత్తం రేకుల షెడ్ ఏసేశారు. సో, అందుకని షెల్టర్ ఉందనమాట. చక్కగా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తాం. చూస్తున్నారు కదా ఫుడ్ స్టాల్స్‌లో అసలు స్నాక్స్‌లో లేని రకాలు లేవని చెప్పాలి. శాండ్‌విచ్, పానీపూరి, పాస్తా, తర్వాత పావ్ బాజీ, జ్యూసులు, పాన్ కేక్ ఇంకా ఆహ్, మీరు ఒక్కొక్కటి అనండి అక్కడ అన్నీ ఉన్నాయి. నిజంగా బ్రౌనీస్, కుకీస్, కేక్స్ ఓహ్ మై గాడ్! అసలు పిల్లలకి ఏదేది ఇష్టమో అన్నీ పెట్టారక్కడ. అది కూడా చాలా ఏదో మార్కెటింగ్ వాళ్ళు చేస్తారు చూసారా? "డూ యూ వాంట్ టు ట్రై దిస్? డూ యూ వాంట్ టు ట్రై థట్? అక్క ఇది ట్రై చేయండి, మేడం ఇది ట్రై చేయండి, ఆంటీ ఇది ట్రై చేయండి" అని అసలు నిజంగా పిల్లలు అసలు పెద్దవాళ్ళని మించిపోయారసలు. కొంతమందయితే అమ్మలు ఎంత సహాయం చేస్తున్నారో. వీళ్ళిద్దరూ అన్నా, చెల్లి అనమాట. పావు బాజీ పెట్టారు. అది సోల్డ్ ఔట్ అయిపోయిందని చెల్లికి చెప్తున్నాడు. "చెల్లి అమ్మకి ఫోను చేయి పావు బాజీ అయిపోయిందని చెప్పు" అని. అదేదో ఆర్డర్ ఇస్తే వెనకాల నుంచి వచ్చి ప్రత్యక్షమైనట్టు వాళ్ళ అమ్మ వచ్చి ఇదిగో తీసుకొచ్చి ఇచ్చేసింది చూసారా? ఎంత అనిపించిందో నాకు ఆ పిల్లలు, ఆ పెద్దల కోఆర్డినేషన్ చూసి. బాగా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ సెంటర్ స్టాల్స్ చూస్తారా? అట్లా అనిపించింది నాకు. ఆ పిల్లలు చేసే హడావిడి, వాళ్ళ అమ్మే తీరు అండ్ వాళ్ళు సర్వ్ చేసే పద్ధతి అండ్ హాస్పిటాలిటీ కూడా అంత నచ్చింది నాకు. You want anything? We have some refreshing drinks, some amazing food. Wow. We're out of stock. Come back and find me. చూస్తున్నారు గదా! ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నామో కార్నివాల్‌ని. ఇంకా మా బుజ్జమ్మ విషయానికొస్తే ఎత్తుకున్నంత సేపే కామ్ అండ్ పిల్లి టైప్స్. ఒకసారి కిందకి దింపామా ఇంక పులే. ఇంక నా వల్ల కాలేదు తనని పట్టుకోవడం. ఇంక అసలు పరుగులే పరుగులు పెట్టుకుంటా జనాలు దబాయించేసిందండి బాబు. అక్కడికెళ్ళి పిల్లల స్టాల్స్ ఉన్నాయి కదా! అక్కడ కొంతమంది పెన్సిల్స్ పెట్టుకున్నారు. స్టాల్ రిక్వైర్మెంట్‌లో భాగంగా వాళ్ళు గిఫ్ట్స్‌కో దేనికో పెన్సిల్స్ పట్టుకుంటే ఎళ్లి ఒకటి లాక్కుంది పెన్సిల్ అక్కడి నుంచి. తీసుకొని వచ్చేయబోతుంటే నాది అని ఇచ్చేయమంటే ఒక్క అరుపరిసింది. అని గట్టిగా. దెబ్బకి "వద్దు, వద్దు. ఓకే, ఓకే. ఇట్స్ ఓకే. టేక్ ఇట్" అని చెప్పి ఇచ్చేసింది భయపడి. ఆ రేంజ్‌లో దాదాగిరి చేసి మరీ తీసుకొచ్చేసింది మా బుజ్జమ్మ. సో, అలా మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ అండ్ ఎంటర్‌టైనింగ్ డే అయిందనమాట. లాస్ట్ సండే అయితే మాత్రం. ఇంకా ఆ తర్వాత నుంచి అదే సెంట్రల్ లాన్‌లో వినాయకుడి ప్రతిష్టాపనకి స్టేజ్ ఏర్పాట్లకి డెకరేషన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ అవే. యాక్చువల్లీ నిన్న రాత్రి వాకింగ్‌కెళ్ళినప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కనిపించాయి నాకు. లైటింగ్స్ తోటి సూపర్బ్‌గా చేశారు. చూడండి ఒకసారి అసలు కన్నుల విందుగా ఎంత బావుందో. ప్రతి ఖాళీ ప్లేస్ కూడా నేచర్‌నంతా ఇలా లైట్స్‌తో డెకరేట్ చేసేసారనమాట. దీపావళి, వినాయక చవితి కలిసొచ్చినియా అన్నంత బావుంది నాకైతే. చూడండి సో, అలా మా కమ్యూనిటీలో రాబోయే వినాయకుడి కోసం ఇంత ఘనంగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఐయామ్ సో ఎక్సైటెడ్. నేను మీకు యాక్చువల్‌గా మొత్తం అంతా తయారైన తర్వాత ఎలా అయింది అనేది
ఆ 11 రోజులు ఉంటుంది కదా! అవన్నీ కూడా చిన్నగా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇంకా ఆ తర్వాత వాకింగ్ పూర్తి చేసుకున్నాక ఏదో అవసరం ఉండి కింద రత్నదీప్‌కి వెళ్తే అక్కడ మాకు వినాయకుళ్ళు కనిపించారు. మట్టి వినాయకుళ్ళే కానీ డెకరేటెడ్ అనమాట. అంటే పెయింట్‌తో కాకుండా కుందన్స్ వాటిలతోటి డెకరేట్ చేసి కనిపించాయి. యాక్చువల్లీ ఎప్పుడు ప్లెయిన్ వినాయకుడిని తీసుకుంటాను. నా చిన్నప్పటి నుంచి మా తాతగారు బాగా పెయింటేసిన వినాయకుడు, యెల్లో పంచతో ఉన్న వినాయకుడిని తీసుకోవాలని ఎందుకో అనేవారు మరి. ఆ యెల్లో పంచ వెనకున్న స్టోరీ ఏంటో నాకు తెలీదు. బట్ ఎప్పుడు పెయింట్ వినాయకుడే ఉండేది. కానీ కొన్నేళ్ల తర్వాత ఒక 2005, 2004 అరౌండ్ ఆ టైం అప్పటి నుంచి అంటే 10థ్ క్లాస్ అనుకోండి 2005 ఆ టైం నుంచి మేము మట్టి గణపతినే పూజించేవాళ్ళం. అలా ప్రతిసారి మట్టి గణపతినే తెచ్చుకునేవాళ్ళం. ఏ రకమైన పెయింట్లు అవి వేయకుండా. ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. బట్ ఈసారి నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందిది. అది కుందన్స్ వాటిలతోటి డెకరేట్ చేసిందనమాట వినాయకుడు. అందుకే తీసుకున్నాను నేను. ఒకవేళ మనం నిమజ్జనం చేసేసినా అవి పైకి తేలి మనం ఆహ్, స్ట్రెయిన్ చేసేయొచ్చు అవన్నీ. నీళ్ళని పాడు చేసేవి కాదు కదా! అని అది తీసుకున్నా అనమాట. అది ఎంతవరకు కరెక్టో నాకు ఇప్పటికి ఇంకా తెలీదు. బట్ అది మట్టి వినాయకుడనే తీసుకున్నాను నేను. సో, అలా నేను ఈసారికి మా గణపతిని కూడా తీసుకొని వచ్చేసామనమాట. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం తెలిసిందేంటంటే, మా క్లబ్ హౌస్‌లో ఫ్రీగా వినాయకుడు విగ్రహాల్ని పంచుతున్నారని. సో, అది కూడా ఒకసారి చూసొద్దామని వెళ్ళాము. మా ఆయన అప్పటికే అంటూనే ఉన్నారు, "ఒకరోజు ఆగుండొచ్చు కదా!" అని. బట్ ఏదైనా మనకి నచ్చి ఒక వినాయకుడి బొమ్మను కొనుక్కోవడం అది కూడా ఒక సాటిస్ఫాక్షనే కదా! అందుకనే నేను రిగ్రెట్ ఏమి అవ్వట్లేదు. సో, అలా ఇదిగో ఒకళ్ళు స్పాన్సర్ చేశారనమాట. సో, అలా అందరికీ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళందరికీ ఇలా ఫ్రీ గణపతిని మట్టి వినాయకుడిని ఎంత బావుందో అది కూడా విగ్రహం అలా పంచుతున్నారనమాట. ఇంకా మా ఇంటి వినాయక చవితికి గణపయ్య కూడా మా ఇంటికొచ్చేసాడు. ఇంకా పూజకి కావాల్సిన సామాను, పత్రి అవి తీసుకుంటే సరిపోతుంది. సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయనమాట. ఇక ఈరోజు మా వినాయక చవితి ఎలా జరిగిందనేది నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వినాయక చవితిని చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఎవరైతే ఆ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా మంచి జరగాలని ఆ గణపయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బావుండాలి. ఆ అందరిలో మేము ఉండాలి. ఆన్ దిస్ గుడ్ నోట్ ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి. వచ్చే శనివారం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.